హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క పరిశుద్ధ దినాన దేవుని మందిరంలో మనం చేరి దేవుణ్ణి ఆరాధించుటకు, మరి వాక్యాన్ని ధ్యానించుటకు, సహవాసంలో కూడి ఉండటానికి దేవుడు మనల్ని సజీవులుగా నిలిపినందుకై నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని సంఘంతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని చదువుకుందాం. మరి వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 4 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నేను చదువుతాను. 7వ వచనం, 8వ వచనం మీరు చదవాలని కోరుతున్నాను. దయచేసి అందరూ లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. నా కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి, అంటే దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నిలిచి ఉండి నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహుగా సంతోషంగా అతిశయపడుదును. 10వ వచనం అందరం చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ బలహీనను, అప్పుడే బలవంతులను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మీయ మేలు నిమిత్తమే దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారుగా మీరు ప్రార్థన చేయండి. మీ హృదయాలను సిద్ధపరచుకోండి. వాక్యాన్ని అంగీకరించే మనసు దేవుడు మీకు ఇవ్వాలి, వినగలిగే చెవులు ఇవ్వాలి. ప్రభువా, నా ఆలోచన అటు ఇటు కొట్టుకొని పోకుండా నీ వాక్యం మీద శ్రద్ధగా మరి నేను ఆలకించి నా దృష్టి నిలుపునట్లుగా మీరు కృపను అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ప్రభా, నాయన తండ్రి, మీ ఆత్మ సంచారము మా మధ్య జరిగించండి. ఒక్కొక్కరిని ప్రభా మీ ఆత్మ ద్వారా ప్రభా ప్రేరేపించి నాయన ఒక్కొక్కరి హృదయాలను మీరు సిద్ధపరిచి వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి వాక్యానుసారంగా తండ్రి ప్రభా నాయన ఆత్మానుసారమైనటువంటి శక్తిని బలాన్ని పొందుకోవడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఒక్కొక్కరిని ప్రభా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాం. మా తలంపుల ఆలోచనలు అటు ఇటు కొట్టుకొని పోకుండా నాయన తండ్రి నీ వాక్యం మీద కేంద్రీకరించినట్లుగా ఆయన మీ కృపను అనుగ్రహించండి. తండ్రి, నన్ను మీ శిలో చాటును మరుపరచండి. నన్ను మరి ఒక్కసారి నూతనమైనటువంటి నీ ఆత్మాభిషేకం చేత, నీ వాక్యాభిషేకం చేత నన్ను నింపి నీ పక్షంగా నిలబెట్టుకొని నీ నామాన్ని నీ వాక్యాన్ని గొప్ప చేసుకోండి. మా మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అలగినట్టుగా చేయమని నాయన దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క వాక్యాన్ని అనే విత్తనాన్ని మా హృదయాల్లో మీరు గుర్తింపజేసి ప్రభా అది ఫలించినట్లుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము చాలాసార్లు మనం చదువుకొని ఉంటాం. అనేకమైనటువంటి వర్తమానాలు కూడా మీరు వినే ఉంటారు. వ్యక్తిగతంగా బైబిల్ వాక్య పఠనము మీ జీవితంలో ఉంటే మరి అనేక సార్లు ఈ వాక్య భాగాన్ని మనం చదువుకొని ఉంటాం. కాబట్టి ఇది పరిచితమైనటువంటి సుపరిచితమైనటువంటి వాక్య భాగము.
కనుక అందరికీ తెలిసినటువంటి వాక్య భాగము, ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఒకే ఒక మాటలో మనం చెప్పొచ్చు, నా కృప నీకు. ఆ యొక్క మాట మనకు గుర్తుంటే ఈ యొక్క వాక్య భాగం అంతా గుర్తున్నట్లే అన్నమాట. కనుక ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మరి ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే ద స్పెషాలిటీ ఆఫ్ ఎ థార్న్, ముళ్ళు యొక్క ప్రత్యేకత. కనుక ముళ్ళు అనగానే మనం ఏమనుకుంటామంటే అది గాయం చేసేది, నాకు నొప్పి కలిగించేది, మన బాధ కలిగించేది అని మనం అనుకున్నప్పుడు మరి దాని గురించి మనం ఆలోచిస్తుండే ఎంత జాగ్రత్తగా ఉండాలి. దారిలో నడిచేటప్పుడు మరి నా కాలు గుంజుకుంటుందేమో ముళ్ళు, లేదా నేను ఏదైనా ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే నా ముళ్ళు గుంజుకుంటాయేమో నా చేతులకు వేళ్ళకి అని జాగ్రత్త పడుతూ ఉంటాం. కనుక ఈ ముళ్ళున్న చెట్లు చాలా మనం చూస్తూ ఉంటాం. నిమ్మ చెట్లు, తుమ్మ చెట్లు, మరి అదేవిధంగా రోజా చెట్టుకి ఇవన్నీ ముళ్ళు కనపడుతూ ఉంటాయి. కనుక ఇవి ఎప్పుడు మలిచినాయని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు మరి స్త్రీని శపించాడు, సర్పాన్ని శపించాడు, అదేవిధంగా మరి హవ్వను శపించాడు, భూమిని కూడా అప్పుడు భూమితో చెప్తున్న మాట, నీవు ఇకను మరి ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీవు మొలిపించవు. కనుక అటువంటివి బాధ కలిగించేటువంటి మొక్కలు మరి ఆ దినాల నుండి మరి మొలిపించబడ్డాయి. అంతకుముందు ముళ్ళ చెట్లు లేవు అని మనం గ్రహించుకోవచ్చు. కనుక ఈ ముళ్ళ చెట్లు ఉండటానికి ఈ ముళ్ళు దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, వ్యక్తిగత జీవితంలో, కుటుంబాల్లో మనకున్నటువంటి సమస్యలకు సాదృశ్యంగా ఉంది. ముళ్ళు అనగా ఒక సమస్య, అది ఏ రకమైనటువంటి సమస్య అయినా కావచ్చు. వ్యక్తిగతంగా ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకుంటే మనకున్నటువంటి బలహీనతలు కావచ్చు, రోగాలు కావచ్చు, నయం కానటువంటివి రోగాలు కావచ్చు, సడన్గా ఏదైనా విన్నప్పుడు మనం భయపడవచ్చు. కనుక ఈ విధంగా ఆర్థిక సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, బంధువుల సమస్యలు ఉంటాయి, ఉద్యోగ సమస్యలు ఉంటాయి, వివాహ సమస్యలు ఉంటాయి, గర్భఫలంలో సమస్యలు ఉంటాయి, కనుక ప్రమోషన్స్ రావాలి అనేటువంటి సమస్యలు ఉంటాయి. ఈ విధంగా రకరకాలటువంటి ప్రాబ్లమ్స్ మన జీవితంలో ఉంటాయి. కనుక అనేకమైనటువంటి ముళ్ళ చేత మనం గుచ్చపడుతూ ఉంటాం. అందుకని మనకేమొస్తుందండి? బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది, కృంగిపోతూ ఉంటాం, దుఃఖం కలుగుతుంది. కనుక ఈ యొక్క మరి ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటుందంటే హృదయానికి గుచ్చుకుంటుంది. ఎక్కడ గుచ్చుకుంటుందండి? అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తాను, వారిని గాయపరుస్తాను, వారి గాయాలను నేనే కట్టుతాను. కనుక ఈ ముళ్ళు గుచ్చినప్పుడు దేవుడు విడిచిపెడతాడు అని మనం అనుకోకూడదు. ఈ ముళ్ళు మన జీవితంలో ఎందుకు వస్తాయి, ఈ సమస్యలు ఎందుకు మనకు వస్తాయి అని ఒకసారి చూసినట్లయితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మాట మరి జ్ఞాపకం చేసుకోవచ్చు. చాలా మాటలు ఉన్నాయి, మరి కొన్ని మాటలు నేను చదవాలని కోరుతూ ఉన్నాను. 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. మొట్టమొదటి బలహీనత, మనకు రావాల్సినటువంటి ముళ్ళు దేనితో వస్తుందంటే మనం చేసేటువంటి అవిధేయత, తిరుగుబాటు. రెండవదిగా మనం చూసినట్లయితే 3వ వచనం, ఎద్దు తన కామంతు ఎరుగును, గాడిద సొంతగాని దొక్కి తెగుసుకొనును, ఇశ్రాయేలు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఆలోచించరు, నా జనులు నన్ను గురించి ఆలోచించరు. ఎందుకు దేవుని గురించి ఆలోచించాలి మనం? దేవుడే మనకు సహాయకుడు అనేటువంటి మాటను మనం మర్చిపోతూ ఉంటాం. ఆయనే ఈ లోకానికి, నాకు, ఈ ప్రకృతికి, ఈ లోకం అంతటికి ఆయన అధిపతి. ఆయన సార్వభౌమత్వాన్ని మనం గ్రహించము.
అది ఆయన చేయగలిగినటువంటి శక్తిమంతుడని ఆయన శక్తి దగ్గరికి మనం రాము. ఆయన మీద ఆడుకోవడానికి మనం ఇష్టపడము. అది ఆలోచన మనకు రాదు. ఈ ఆధునిక యుగంలో మనం చూసేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మనకు రోగం వచ్చిందనుకో దేవుని వైపు చూసే బదులు మనం డాక్టర్ల వైపు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొరకు, స్పెషల్ సర్జన్స్ కొరకు, ఫిజిషియన్స్ కొరకు మనము వెతుకుతూ ఉంటాం. మన చేతిలో సెల్ ఉంది, ఎక్కడ మంచి డాక్టర్లు, ఎక్కడ మంచి హాస్పిటల్ ఉందో వెతుక్కోవచ్చు. కానీ మన పరమ డాక్టరు పరలోకంలో ఉన్నాడు, మనతో కూడా ఉంటాడు, మన యొక్క బలహీనతలను బాగు చేస్తాడు అనేటువంటి ఆలోచన మనకు రావటం లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 3వ వచనంలో పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవా విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించారు. కనుక దేవుని దగ్గరికి రాకుండా మనం ఆయనను విసర్జిస్తూ ఉన్నాం. ఆయన దగ్గరికి రాకుండా ఆయనకు మరి దుష్ట సంతానముగా మనం ఉంటున్నాం, పాపిష్టి జనముగా ఉంటున్నాం, దోషభరితలంగా మనం ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధ దేవుని మనం దూషించి ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నాము. ఆయన దగ్గర నుండి మనము వెళ్ళిపోయామన్నమాట, దూరంగా వెళ్ళిపోయాం. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరికి ఏం చేస్తామంటే దేవుని దగ్గరకు వస్తాం. మొట్టమొదటి దేవుని దగ్గరికి సహాయం కొరకు రాము, ఆయన దగ్గర ప్రార్థన మనం చేయకుండా ఉంటాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయును, మీ వేళ ఇంకనూ కొట్టబడుతులు, ప్రతి వాడి నడియెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తని చేయబడింది. కనుక ప్రతి వాని నడినెత్తిన ఏముందంటండి? వ్యాధి ఉన్నది, బాధ ఉంది, సమస్యలు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానము లేదు. ఇవన్నీ కూడా మనకు ఒక ముళ్ళుగా మన యొక్క జీవితంలో ఉంచబడ్డాయి. ఇవి కారణాలు. మొట్టమొదటిగా దేవుడు చూసేటువంటి కారణాలు ఇవి అన్నమాట. కనుక పౌలు తన యొక్క జీవితంలో చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ వచనం నేను చదువుతున్నాను. 12వ అధ్యాయం 2 కొరింథీ 12 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున, కనుక పౌలుకి ఏమున్నాయండి? చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు, దేవుని యొక్క కృపావరముల చేత నింపబడ్డాడు. దేవుడు ఏది చేయమని ఆయన చెప్తూ ఉంటే అది చేస్తూ వచ్చాడు. సంఘములో అనేకమైనటువంటి ప్రదేశాలు దర్శించాడు, ప్రయాణాలు చేశాడు, సువార్తను అందించాడు. తనకు కలిగినటువంటి అనుభవాన్ని బట్టి సంఘాలను బలపరుస్తూ వచ్చాడు. కనుక ఆయన మీద భారము దేవుడు పెట్టాడు. కనుక అనేకమైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి. అంటే ఈ ప్రత్యక్షతలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గిఫ్ట్స్, దేవుడు ఇచ్చినటువంటి వరాలు ఆయనకు ఉన్నాయి. నేను అనుకుంటాను ఈ కొత్త నిబంధన గ్రంథంలో మరి పౌలు రాసినటువంటి పత్రికలు సామాన్యులైనటువంటి మనం అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. అంత దైవికంగా, అంత లోతైనటువంటి దైవభక్తి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయనకు ప్రత్యక్షతలు చాలా దేవుడు ఇచ్చాడు. ఆ విశేషంగా ఉన్నందున, విశేషంగా ఉన్నాయంట ప్రత్యక్షతలు. కనుక ఆ ప్రత్యక్షతల్లో కృపావరాలు కూడా ఉన్నాయి, ఆత్మఫలాలు కూడా ఆయనలో ఉన్నాయి. కృపావరాల్లో ప్రత్యక్షతలు అంటే దర్శనమిచ్చి దేవుడు స్వయంగా మాట్లాడి చెప్పాడు. ఉదాహరణగా మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ప్రారంభించిందే ఈ బల్ల కట్టడ ఆరాధన. ఆయన ముందు లేదు. అంతకుముందు ప్రభు యొక్క శరీరమని, రక్తమని వారు ఆ రొట్టెను, ద్రాక్షరసాన్ని తీసుకునేటువంటి పద్ధతి లేదు. పాత నిబంధన గ్రంథంలో వారికి ఉన్నది కట్టడ ఏంటంటే పస్కా.
బలి పశువుగా అర్పించాలి, దానిలో పాలుభాగస్తులు కావాలి కుటుంబంలో ఉన్నటువంటి వారు. కానీ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు, మరి బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కట్టడలోకి రావాలి అని, సంఘంతో ఏకీభవించాలని ఒక కట్టడను దేవుడు ప్రత్యక్షతగా ఆయనకు అనుగ్రహించి అది ప్రవేశపెట్టాడండి. ఇది ఉదాహరణ మాత్రమే. ఆ విధంగా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి గూఢమైనటువంటి దైవికమైనటువంటి నియమాలు మరి పత్రికల్లో పౌలు భక్తులు రాస్తూ ఉన్నాడు. కనుక ఇటువంటి ప్రత్యక్షతలు నాకు ప్రత్యేకంగా ఉన్నాయి. మనం ఒకవేళ అపోస్తలుల యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆ 12 మంది యేసు ప్రభుతో నడిచినా కూడా ఇన్ని ప్రత్యక్షతలు వారికి కలగలేదేమో. కానీ ప్రత్యేకంగా దేవుడు ఆ దమస్కు మార్గంలో అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షంగా ఆయనను పిలిచి, ఆయనను పేరు పెట్టి పిలిచి, ఆయనను దర్శనమిచ్చి, ఇక మీదట నీవు నాకు సాధనంగా ఉంటావని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అప్పటి నుండి ఈ ప్రత్యక్షతలు ఆయనకు బయలుపరచబడ్డాయి. అప్పుడే ఆయన దర్శనం చూశాడు, అప్పుడే ఆయన ఎక్కడికి వెళ్ళాలో బోధించబడ్డాడు, ఎవరింటికి వెళ్ళాలో, ఆయా ఇల్లు ఎక్కడ ఉంటుందో అన్నీ, ఎవరిని పిలిపించుకోవాలి, ఎవరితో ప్రార్థించుకోవాలి, అన్ని విషయాలు దేవుడు ప్రత్యక్షపరిచాడు. అక్కడి నుండి ప్రారంభమైంది ఆ దేవుని యొక్క ప్రత్యక్షతలు. కనుక ఈ ప్రత్యక్షతలు ప్రత్యేకంగా ఉన్నాయి. పౌలు భక్తునికి ఇచ్చినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రత్యక్షతలు నాకు ఇవ్వబడ్డాయి కనుక నేను అత్యధికముగా హెచ్చిపోకుంటున్నట్లు, అంటే నాలో అతిశయం వచ్చేస్తుంది. నాకంటే గొప్పవారు లేరు, నాకంటే మించినటువంటి ప్రత్యక్షతలు ఆత్మవరాలు కలిగినటువంటి వారు ఎవరు లేరు అని నాకు ఒక అతిశయం వస్తుంది. కాబట్టి నేను హెచ్చిపోకుండా నిమిత్తము నాకు ఒక శరీరంలో ఒక ముళ్ళు ఉంచాడు. ఆ ముళ్ళు ఏంటంటే ఆయన శరీరంలో ఒక బలహీనత కావచ్చు. ఆ ముళ్ళు ఏంటో అక్కడ చెప్పబడలేదు, ఏ బలహీనతయో చెప్పబడలేదు. ఇంకో పత్రికలో చెప్తున్నాడు, ఆయనకి ఏదో కళ్ళ జబ్బు ఉండిందేమో, మరి నేను మీ దగ్గరకు వచ్చినట్లయితే మీ కళ్ళు కూడా యూడు తీసి నాకు ఇవ్వగలుగుతారు, అట్టి ప్రేమ మీరు నాకు చూపెట్టగలుగుతారని సంఘంతో చెప్తున్నటువంటి మాటలు మనం గమనించవచ్చు. కానీ ఆయన ఇన్ని ప్రత్యక్షలు కలిగినా కూడా ఆయనకు బలహీనతలు ఉన్నాయి. అదొకటి గ్రహించాలి. మనకు కూడా అన్నీ ఉండొచ్చు, కానీ యెషయా భక్తులు చెప్తున్నట్లుగా, ప్రవచనం చెప్తున్నట్టుగా ప్రతి వారి నడినెత్తిన వ్యాధి కాదు, అది పిండపడలేదు, మెత్తలు చేయబడలేదు, వాటికి తైలము రాయబడలేదు. కనుక ప్రతి వారికి గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు దేని వల్ల కలిగాయి అంటే ముళ్ళ వలన కలిగాయి. ఆ ముళ్ళు మన సమస్యలు. కనుక కంటి జబ్బులు ఉండొచ్చు, శారీరకమైనటువంటి బాధలు ఉండొచ్చు, క్యాన్సర్ వ్యాధులు ఉండొచ్చు, బీపీ షుగర్లు ఉండొచ్చు, కాళ్ళ నొప్పులు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, అది ఒక ముళ్ళు. కనుక ఈ యొక్క బలహీనతను బట్టి, ఈ ముళ్ళను బట్టి నేను హెచ్చిపోకుండాన్నట్లు నన్ను నలగొట్టడానికి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా ఒక బలహీనత నాకున్నది అని అంటే నేను రెచ్చిపోకుండా, నేను అత్యధికంగా నన్ను నేను హెచ్చించుకోకుండా నన్ను నలగొట్టుటకు ఆయనకు ఇష్టమైంది కనుక ఈ విలువ పెట్టాడు. ఒకవేళ మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా యెషయా 53లో చెప్తున్నాడు యేసు ప్రభు గురించి, అతనిని నలగొట్టుటకు యెహోవాకు అభిష్టమైంది. దేవునికి ఇష్టమైంది యేసు ప్రభువుని నలగొట్టడానికి. ఎందుకంటే మనకున్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా, ఆ మన పాపం అంతా కూడా ఆయన మీద మోపబడింది కాబట్టి ఆ మన పాపాల గురించి, మన బలహీనతల గురించి ఆయన నలగొట్టబడ్డాడు. కనుక మనకు కూడా ఏదైనా బలహీనత ఉన్నది, ఏదైనా బలహీనత వచ్చింది, సమస్య వచ్చింది అంటే మనం ఏమనుకోవాలి అంటే నేను రెచ్చిపోకూడదు, హెచ్చిపోకూడదు, దాని వల్ల నేను నలగొట్టబడుతున్నాను అని.
మనం నల్లగొట్టబడినప్పుడు ఏం చేయాలండి? మరి ఇప్పుడు ఏదైనా మనము పొడి చేయాలనుకోండి, పన్నీల పొడి చేయాలనుకోండి, దాన్ని ఏం చేస్తాము? దంచుతాము. కనుక ఆ విధంగా మనల్ని దంచి మనల్ని సరి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేంతో దంచుతాడంటే మనల్ని? దేవుని వాక్యంతో. మన హృదయాన్ని బాగా తట్టుతూ ఉంటాడు, శుద్ధితో కొట్టినట్లు. ఎందుకంటే దేవుని వాక్యము శుద్ధి వంటిది. మన మలినం పోవాలంటే మనం కడుక్కోవాల్సింది సబ్బుతో శరీరాన్ని కడుక్కుంటాం. కానీ ఆత్మకు శుద్ధి కావాలి అంటే వాక్యంతో మనం శుద్ధి చేసుకోవాలి. వాక్యం అనే సబ్బు. కనుక రెండంచుల ఖడ్గము వాక్యం. కనుక ఆ వాక్యం చేత మనం నల్లగొట్టబడాలి. కనుక ఆ విధంగా నన్ను నల్లగొట్టడానికి ఈ ముళ్ళు నా జీవితంలో, నా శరీరంలో ఉంచబడింది, నా కుటుంబంలో ఉంచబడింది అని మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా మరి ఒక మాట మనం చూసినట్లయితే, సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఎవరిలాగా ఉంచిందండి? సాతాను దూతగా అంటే సాతాను మన శరీరంలో ఉన్నట్లుగా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన శత్రువులు మనతో ఉంటే ఏం చేస్తామండి? అజాగ్రత్తగా ఉంటామా? మనం జాగ్రత్తగా, నా శత్రువు నన్ను చూస్తాడేమో, నా శత్రువు నా బలహీనతలు చూస్తాడేమో, దాన్ని ఆసరగా తీసుకుంటాడేమో, అదొక రీజన్ అయిపోతుందేమో నన్ను శోధించడానికి అని మన శత్రువు గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కనుక సాతాను దూతగా నా శరీరంలో ఈ ముళ్ళు ఉంచబడింది అని చెప్తున్నాడు. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన శరీరంలో కూడా అనేకమైనటువంటి బాధలు, డిసీజెస్, రోగాలు, బలహీనతలు, సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి మనం హెచ్చిపోకుండా మనం నలగొట్టబడాలని దేవుడు మనకి తగ్గించుకోవాలి. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? బాగా విరిగి నలిగిన హృదయంతో, కన్నీళ్లతో, మరి రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకున్నటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సమస్యలు వచ్చినప్పుడు అంటే నన్ను నేను నలగొట్టుకోవడానికి నేను ఇష్టపడాలి. సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి రావాలి. సమస్య వచ్చినప్పుడు నేను కన్నీళ్ళు కార్చాలి. నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. పౌలు అంటాడు, ఆయన యొక్క శ్రమల యొక్క మరి ఆ బాధను నేను అనుభవించడానికి నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. నన్ను నేను నలగొట్టు. కనుక ఆ విధంగా శ్రమలు వచ్చినప్పుడు మనం నలగొట్టబడాలి, కన్నీళ్లు కారవాలి. కనుక దేవుని దగ్గర పోరాడాలి, దేవునితో వ్యాఖ్యమాడాలి. ప్రభా, ఇది తీసే, ఇది తొలగించు, దీని మీద నాకు జయం రావాలి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. కనుక అక్కడ చేస్తున్నటువంటి పని ఏంటంటే, పౌలు ఇది గ్రహించాడు. తన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఒక శోధన ఉన్నది, ఒక సమస్య ఉన్నది. దానికి ఆయన ఏం చేశాడంటే 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అక్కడ ఏమంటున్నాడండి? ముమ్మారు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ముమ్మారు అనేటువంటి మాటకు మరి హీబ్రూ భాషలో, గ్రీక్ భాషలో ఏమని ఉందంటే అర్థము 3 సార్లు అని కాదండి. 3 సార్లనే కాదు, విడవక సమస్యకు సమాధానం వచ్చేదాకా అన్సీజింగ్ అంటే ఆపకుండా ప్రార్థించాలంట. మనం కూడా కొన్నిసార్లు చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మనకు సమస్యకు సమాధానం రాదు. ఎందుకు రాదో మనకు తెలియదు. ఒక్కొక్కసారి నేనే అనుకుంటా, రవ్వ నా విశ్వాసమే సరిపోవట్లేదేమో, నా ప్రార్థన సరిపోవట్లేదేమో, అందుకే నాకు జవాబు రావట్లేదు. కనుక పౌలు ఆ యొక్క సమస్య తొలగిపోవాలని మరి ఎడతెగక ఆపకుండా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అప్పుడు 9వ వచనంలో ఆయన జవాబు వచ్చింది. 9వ వచనం మనం చూసినట్లు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఆయన అంటే ఎవరండి? ప్రభువు చెప్పాడు. కనుక ప్రభువు చెప్తున్నటువంటి మాట, నా కృప నీకు
కనుక ఈ సమస్యలు ఎందుకు వచ్చి ఉంటాయి? కొన్నిసార్లు మనం గమనించుకున్నట్లయితే ఎందుకు వచ్చి ఉంటాయి? కొన్నిసార్లు మన శరీరంలో పుండ్లు వస్తాయి. అవి ఎంత మందులు రాసిన పోవాలి. వాటిని ఏమంటారంటే కొడుకు పిండులు అంటారు. అస్సలు మాననే కొన్ని రోజులు మానినట్లు ఉంటాయి, మళ్ళీ వస్తాయి. మనల్ని విడిచిపెట్టవాలి. కనుక అవి మన యొక్క శరీరంలో ఉండటానికి అనుమతించబడ్డాయి. అంటే దేవుడి చేత, దేవుడి అనుమతి లేకుండా ఏది జరగదు. తల వెంట్రుకల్లో ఒకటైనానో రాలిపోదు. కనుక ఈ యొక్క పుండులు ఏ విధంగా ఉంటాయంటే ఒక ముళ్ళు లాగా మన శరీరంలో ఉంటాయి. కానీ ఇక్కడ ముళ్ళు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, మామూలుగా మనం ఈ చెట్లకు, తుమ్మ చెట్లకు ఈ వీటికి చూసినటువంటి ముళ్ళలాగా ఉండవండి. అవి ఎంత భారంగా ఉంటాయంటే, ఎంత లోతుగా గుచ్చుకుంటాయంటే, ఎంత నొప్పిని కలిగజేస్తాయంటే, ఆ యొక్క దాని అర్థం ఏంటంటే హీబ్రూ భాషలో వాడినటువంటి మాట, డేరాలు వేస్తారు కదా, ఆ కాలంలో డేరాలో ఉండేవాళ్ళు కాబట్టి ఆ డేరాలకు సగం చెప్తూ, ఆ డేరాలు కట్టడానికి పెద్ద పెద్ద మేకులు యూజ్ చేస్తారు కదా, వాడుతూ ఉంటారు. ఆ మేకు గుచ్చుకుందంట. అంతటి మేకు అంటే చిన్న ముళ్ళునే మనం ఓర్చుకోలేము. చిన్న మేకు పేరు ఏదైనా గుచ్చుకుంటే మన వేలికి మనం ఓర్చుకోలేము. కానీ పెద్ద పెద్ద మరి ఈ యొక్క మేకులు మన జీవితంలో పొడవబడినప్పుడు మనకి ఎంత నొప్పి కలుగుతుంది, ఎంత దుఃఖం కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది ఒకసారి మనం ఊహించుకోవాలి. కనుక చిన్న చిన్న గాయాలే ముందుగా కనబడతాయి. ఆ యొక్క గాయాలు ఏమవుతాయండి, మళ్ళీ పెద్ద పెద్దగా అయిపోతాం, విస్తరించిపోతాం. ఒక్కొక్కసారి ఒక దగ్గర వచ్చినటువంటి పుండి ఇంకో దగ్గర రావడానికి కూడా అవకాశం ఉంటుంది మన శరీరంలో, శారీరకంగా చూస్తే. అదేవిధంగా ఆత్మానుసారంగా చూసినట్లయితే ఒక్క చిన్న పాపము మన జీవితంలో ముళ్ళులాగా ఉంటే అనేకమైనటువంటి పాపాలు రావడానికి అవకాశము ఉంటుంది, అట్రాక్షన్. కనుక ఈ యొక్క ముళ్ళు మన హృదయాన్ని గుంజుకుంటూ ఉంటాయి. కనుక మన జీవితంలో ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, నాకు కలిగినటువంటి ఈ సమస్యల గురించి నేను ఎంతో బాధపడుతున్నాను. వ్యక్తిగతం మీరు కూడా అదే బాధలో ఉంటారు. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే బాధపడుతున్నాం అనుకోండి. కానీ మన బాధలన్నీ కూడా యేసుప్రభు మీద మోపబడినప్పుడు ఆయనకి ఇంకెంత నొప్పి కలిగి ఉంటుంది, ఇంకెంత బాధ కలిగి ఉంటుంది, అది మనం ఊహించాం. ప్రభువా, నా కొరకే నువ్వు బాధించబడ్డావు, నా కొరకే నువ్వు నలగొట్టబడ్డావు, నా కొరకే నువ్వు మేకులు కొట్టించుకున్నావు, నా కొరకే నీవు ముళ్ళకిరీటితో గుచ్చబడ్డావు తల మీద అని మనం ఎప్పుడైనా ఆలోచించుకోవాలి. కనుక ఈ సమస్యలు రావడానికి మొదటి కారణం ఏంటంటే, దేవుడు అవి మన జీవితంలో అనుమతిస్తాడు. అనుమతించి కొన్ని నేర్పించాలనుకుంటాడు. మొట్టమొదటిగా మనం చూసేటట్లయితే పౌలు చెప్పినట్లుగా, నన్ను అనచు నిమిత్తము, మనల్ని అనర్చడానికి దేవుడు కొన్ని, అంటే మనకున్నటువంటి అతిశయం కానీ, మనకున్నటువంటి ఆ యొక్క గర్వం కానీ, అహంకారం కానీ, నేనైతే చాలా గొప్పవాడిని అని ఎప్పుడైతే మనం ఆలోచించుకుంటామో అప్పుడు మనల్ని అనగొట్టడానికి దేవుడు ఈ పరిస్థితులను మనకు తీసుకొని వస్తాడు. కనుక కొన్నిసార్లు మనం అతిశయిస్తూ ఉంటాము. అతిశయించి ఇతరులతో మనం కంపేర్ చేసుకుంటాం, ఇతరులతో మనము పోల్చుకుంటాం. ఏ విధంగా అందరికీ లేని ఆధిక్యత నాకున్నది, అందరికీ లేని కృపావరాలు నాకున్నాయి, అందరూ చేయనట్లు నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను, అందరూ చేయనంతగా నేను ఎక్కువగా దైవ కార్యం చేస్తాను అని ఎవరికి వాళ్ళే పోల్చుకొని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. కనుక ఇది కూడా కారణం మనలో శరీరంలో ముళ్ళు ఉండటానికి. ఆ తర్వాత మనము హెచ్చింపబడకుండానట్లు ఇందాక చూసినట్లుగా, మరి ఈ విధంగా సాతాను దూతగా పెట్టబడింది, నలగొట్టబడ్డాం. మనల్ని క్రమపరుచుటకు ఇటువంటి ముళ్ళు వస్తాయి. ఏమొస్తాయండి? క్రమపరచు. గాడ్ వాంట్స్ టు మేక్ us into his discipline. దేవుని యొక్క క్రమశిక్షణలోనికి మనం రావాలని కోరుకుంటాడు.
కేబీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి తండ్రులు అయితే కొద్ది సమయమే మీకు క్రమశిక్షణ ఇస్తారు, కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని క్రమపరుస్తాను. దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి మనము క్రమపరచబడాలనుకోండి. ఎవ్రీ వన్ షుడ్ బి డిసిప్లిన్డ్. డివైన్ డిసిప్లిన్ అని చెప్తారు. డివైన్ డిసిప్లిన్ అంటే వాక్యానుసారమైనటువంటి క్రమశిక్షణ. వాక్యానుసారంగా మనం నడుచుకోవడమే అది స్పిరిచువల్ డిసిప్లిన్. కనుక ఆ విధంగా మనల్ని క్రమపరచడానికి దేవుడు మన జీవితంలో ఇటువంటి ముళ్ళు మనకి ఇస్తాడు. కొన్నిసార్లు మనకు ముళ్ళు రావడానికి కారణం ఏంటంటే దేవుడు మహిమపరచబడాలని. దేవుడు మహిమపరచ కనుక ఈ విధంగా మరి మనకు ఉన్నటువంటి సమస్యలు మన జీవితంలో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాకు లేవు సమస్యలు అనేవాళ్ళు ఎవ్వరు లేరు, నాకు బాధలు లేవు అనేవాళ్ళు ఎవరు లేరు. ప్రతి వారికి రోగం ఉంటుంది, ప్రతి వారికి సమస్య ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సమస్యలు ఉంటాయి. నీకు ఒక విధమైనవి ఉండొచ్చు, నాకు ఒక విధమైనటువంటి సమస్య ఉండొచ్చు. కానీ ఎవరి సమస్యలు ఎవరితో పోల్చుకోవడానికి లేదు. ఎవరి సమస్య కొరకు వాళ్ళే దేవుని దగ్గరికి రావాలి. కనుక ఒకవేళ మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు బయలుదేరినప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళని అనొచ్చు నిమిత్తము ఆయన వారికి ఆకలి పుట్టించను అని ఉంది. ఎవరైనా అంతవరకు ఆకలి లేదేమో పాపం, కానీ అనొచ్చు నిమిత్తం అంటే ఆ ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు ఆహారం కావాలి, ఇది లేదు అది లేదు అని సరుగుతూ వచ్చారు. కనుక వాళ్ళని ఆనచడానికి దేవుడు ఆకలి కలిగజేశాడు. కనుక అనేకమైనటువంటి పరిస్థితుల్లో నీళ్లు లేకుండా ఉన్నారు, ఆహారం లేకుండా ఉన్నారు, మాకు ఉల్లిపాయలు లేవు, కీరకాయలు లేవు, మాకు మాంసం లేదు అని సరిగే. కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు ఆ దేవుడు అనుగ్రహిస్తూ నడిపించాడు 40 సంవత్సరాలు. వాళ్ళు వెళ్ళాలి, ఆ ఐగుప్తులో నుండి కనాన్ దేశానికి వెళ్ళడానికి చాలా దగ్గర మార్గాలు ఉన్నాయి. కానీ అదే పర్వతాల చుట్టూ తిప్పాడు 40 సంవత్సరాలు. ఆయన వారితో కూడా ఉండి వారిని క్రమపరచడానికి అక్కడ వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి ఆయన వారితో కూడా ఉన్నాడు. వారి సమస్యలలో ఆయన పాలిభాగస్తుడయ్యాడు. వారికి జవాబును ఇవ్వగలిగినటువంటి దేవుడుగా, వారి వారి మీద ఆడుకునేటువంటి విధంగా అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. బండలో నుండి నీళ్లు, ఆకాశంలో నుండి మన్నాను, ఆకాశంలో నుండి పూరేళ్లను పంపించాడు. కనుక హీఈస్ ఎ గాడ్ హూ ప్రొవైడ్స్. యెహోవా ఈరే అనే దేవుడు అన్ని సమకూర్చేది. కానీ వాళ్ళని నేర్పించడానికి ఆయన అరణ్యంలో వారికి ఆకలి పుట్టించాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉండగా మోషేను అహరోనును ఆ ఫరో దగ్గరికి పంపించినప్పుడు జరిగిన సంగతి ఏంటి మనందరికి తెలుసు. 10 తెగుళ్ళు పంపించాడు దేవుడు. ఆ 10 తెగుళ్ళలో ఎందుకు పంపించాడు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఫరో యొక్క హృదయం ప్రతిసారి కఠినపరచబడింది. ప్రతిసారి కఠినపరచబడినప్పుడు ఆయన పోనివ్వలేదు. చివరికి జ్యేష్ఠ కుమారుడు ప్రతి ఇంట్లో చనిపోయినప్పుడు ఆయన వెళ్ళమన్నాడు. అప్పుడు తన మహిమను కనపరచాడు. ప్రతి ఇంటిలో ప్రతి జంతువు, ప్రతి పశువు తొలిచూరు మరణించింది. కానీ గోషేను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో ఎవ్వరు ఒక్కరు కూడా మరణించారు. ఆ అద్భుతము ఆయన చూపెట్టడానికి దేవుడు ఆ కార్యం చేశాడు. కనుక దేవుడు మహిమపరచబడానికి కొన్ని కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు, కొన్ని సమస్యలు మన జీవితంలో అనుమతిస్తాడన్నమాట. కనుక వారు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే మనం పౌలు భక్తుడు ఏమైనా తప్పు చేశాడండి? ఏ తప్పు చేయలేదు. ఎవరికైనా కీడు చేశాడా? ఏ కీడు చేయలేదు. మరి ఏ పాపమైనా చేశాడా? ఏ పాపం చేయలేదు.
ఆయన ఒకే ఒకటి కలిగి ఉన్నాడు, ఆ మతనిష్ట కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి బోధ ఈ శిష్యులు చేస్తున్నారని ఆయనకు మరి తీవ్రమైనటువంటి ఆవేదన కలిగి అందరినీ చెరసాల్లో వేయించడానికి ఆయన తాకీదులు పుచ్చుకున్నాడు అధికారుల దగ్గర. అది ఆయన చేసిన పని. ఆయన పౌరుషం కలిగి ఉంది ధర్మశాస్త్ర విషయంలో, కనుక ఆ విధంగా చేశాడు. కనుక ఆ విధంగా మరి ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ అవిధేయత చేయలేదు, ఆ లోబడ్డాడు దేవునికి, ఇతరులకు ఆశించకుండా పనిచేసుకున్నాడు. డేరాలు రాత్రంతా కుట్టాడు, పగలు సువార్త పనిచేశాడు. అనేక సార్లు చెరసాల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన యొక్క విషయం మనం చూసినట్లయితే ఎన్నో శ్రమలు అనుభవించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక అది కూడా కొరింథీ పత్రికలోనే వ్రాయబడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి సముద్రములో, నదుల్లో, ఎడారుల్లో, వస్త్రహీనతలో, ఆహారం లేకుండా, యుద్ధములు, తన వారితో, తన పొరుగు వారితో, తన తోటి వారితో, మరి సంఘంతో అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు వచ్చాయని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే ఆ కొరింథీ పత్రికలో చెప్తున్నటువంటి మాటలు మనం గ్రహించుకున్నట్లయితే అక్కడ చూస్తూ మనము నేర్చుకోవచ్చు. ఆయనకు వచ్చినటువంటి శ్రమలు ఇంకెవ్వరికి రాలేదు. ఉపద్రవంలో ఉన్నాను, ఆకలితో ఉన్నాను, నిరాహారం దీక్ష చేసినట్లు ఉపవాసం ఉన్నాను, అనేక దినాలు నిద్ర లేకుండా ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, దెబ్బలు తిన్నాను, మరి ఈ విధంగా నన్ను కొరడాలతో కొట్టారు, అన్ని శ్రమలు అనుభవించారు. ఆయన అనుభవించలేని శ్రమ అంటూ ఒక్కటి కూడా విడిచిపెట్టబడలేదు, అన్నీ అనుభవించారు. అందుకని ఆయనకు గొప్ప అనుభవం వచ్చింది, గొప్ప అనుభవం వచ్చింది. కనుక ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క వాగ్దానం ఏంటంటే, నా కృప నీకు. కనుక లాజరు జీవితంలో మనం చూసినట్లయితే లాజరు 3 దినాలు అయిపోయింది చనిపోయి, 4వ దినం అక్కడికి వచ్చాడు. కనుక అక్కడ జరిగినటువంటి సంఘటనను బట్టి చూస్తే అక్కడ ఆయన మహిమపరచబడాలి. ఆయన పునరుత్థానము జీవము నేనే ఉన్నాను అని మనుషులందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మార్త మరియ తెలుసుకోవాలి. నా మాటకు ఈవెన్ చనిపోయినటువంటి వ్యక్తి కూడా జీవాన్ని పొందుకుంటాడు అని అక్కడ చూసిన వాళ్ళందరూ అనుభవించాలి, వారు కళ్ళతో చూడాలి అని ఆ మహిమ కార్యాన్ని అక్కడ చేశారు. కనుక దేవుడు కొన్ని పరిస్థితుల్లో తన మహిమ కొరకే జరిగించుకుంటాడు. కనుక నేనే పునరుత్థానమును, నేనే జీవము. ఒకవేళ మనం యేసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి 12 మంది శిష్యులను మనం గమనించినట్లయితే వాళ్ళు కూడా అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు. ఆ మేడగదిలో ఆ యొక్క అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు ఆత్మను పొందుకున్న తర్వాత వారు శక్తిని పొందుకున్నారు, కృపావరాలను పొందుకున్నారు, అధికారాన్ని పొందుకున్నారు, సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, అన్నీ చేయగలిగినటువంటి శక్తిని వారు పొందుకున్నారు. కానీ వాళ్ళు చెదరగొట్టబడ్డారు. వాళ్ళు భయపడి ఆయా దేశాలకు వెళ్ళిపోయారు. మన దేశానికి వచ్చినటువంటి మరి తోమా కూడా ఉన్నాడు, బర్నబా కూడా మన దేశానికి వచ్చాడని చరిత్ర చెప్తూ ఉంది. ఆయా దేశాలకు వెళ్ళారు. వాళ్ళకి శ్రమలు రాలేదా? శ్రమలు వచ్చాయి. ఒక్కరు యోహాను మాత్రమే మంచి సహజమైనటువంటి మరణాన్ని పొందుకున్నాడు. మిగతా అందరూ కూడా హతసాక్షులుగా మరణించారు. తన క్రిందులుగా పేతురు అక్కడ సిలువ వేయబడ్డాడు. యాకోబునైతే తోలు ఒలిచాడంట, ఖడ్గాలతో చంపారంట వాళ్ళు. కనుక ఆ విధంగా మరి యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాసినటువంటి ఆ యోహాను భక్తుడిని ఆ యొక్క మరి వేడి కలిగినటువంటి ఆ నూనెలో వేశాడు. అది ఎంత భయంకరమైనటువంటి ఆ సమస్య. అయినప్పటికీ కూడా దేవుడు నా కృప నీకు అది ఓర్చుకున్నాడు. ఆ యొక్క అంత కాలినటువంటి ఆ శరీరంలో ఆయనకు మంటలు, ఆయనకు బాధ కలగకుండా దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక ఆ విధంగా దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా
దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక ఈ వాక్య భాగంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నాకు ప్రార్థించడం నేర్పించు, ప్రార్థించడం ఎడతెగక నేను ప్రార్థించాను. ఒక సమస్య నా దగ్గరకు వచ్చిందనుకో, ఒక సమస్య నా కుటుంబంలో ఉందనుకో, నేను అది పొందుకునే వరకు, దానికి జవాబు వచ్చే వరకు ప్రభువా నేను ప్రార్థన చేస్తానని దేవుని సన్నిధిలో మనం నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత మనము దేవుని కృపను పొందుకోవాలి. సఫిషియంట్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, చాలా ఈజీగా ఇంగ్లీష్ తెలుగులో రాశారు, నా కృప నీకు చాలును. చాలును అనేటువంటి దానికంటే కూడా దేవుడు ఏం చేశాడంటే అబండెంట్ గ్రేస్ ఇచ్చాడు. విస్తారమైనటువంటి బహు ఇచ్చైనటువంటి ఆ యొక్క కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు కృపనిస్తే ఆ యొక్క దేవుని ఇచ్చిన కృప అయిపోదు. గాడ్స్ గ్రేస్ డజంట్ ఎగ్జాస్ట్, అంటే అయిపోయేది కాదది. ఈరోజు కొందరికి ఇచ్చాడు, నాకు దొరకదే నా కృప అనుకోవడానికి లేదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సినటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరికి ఇచ్చే కృప ఆయన వారికి ఇవ్వడానికి ఆయన దగ్గర ఉంది. ఆయన విస్తారమైనటువంటి దీవెనలు కలిగినటువంటి దేవుడు, ఎవరికి ఏది కావాలని ఇవ్వగలిగినటువంటి దేవుడు. కనుక ఆయన కృపలో దాగి ఉన్నటువంటి ఆ మేలులు, ఆ కృపలో దాగినటువంటి ఆ యొక్క దీవెనలన్నీ మనం పొందుకోవాలి. కనుక అక్కడ చెప్తున్నటువంటి మాట పౌలు, నా బలహీనత లేదే దేవుని శక్తి పరిపూర్ణ. కనుక దేవుని శక్తి మీద, దేవుని కృప మీద మనం ఆధారపడినప్పుడు మనకి ఏమొస్తుందండి? దేవుని శక్తి వస్తుంది. దేవుడు బలం ఇస్తాడు. కనుక దేవుడు ఆ బలంతో మనల్ని నడిపిస్తాడు. న్యూ స్ట్రెంగ్త్, దేవుడు నూతనమైన బలాన్ని ఇస్తాడు. కనుక ఆ రోజున ఫుల్ స్ట్రెంగ్త్, పరిపూర్ణం అంటే ఏంటి? కొంచెం ఇచ్చి ఈరోజు చూస్తాంలే, డాక్టర్లు చెప్తారు కదా, ఈ మందు ఈరోజు వాడండి, ఇది సరిపోతే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేరే మందులు ఇస్తామని చెప్తారు. దేవుడు అట్లానండి, ఒకేసారి ఇస్తాడు ఆయన కృప. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ మిస్టేక్ ఆర్ ఎవ్రీ ప్రొవిజన్, ఆ కృపలోనే ఉంది. ఫర్ ఎవ్రీథింగ్, మన సమస్యలు, మనకు ఉన్నటువంటి సమయంలో, మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఆ కృపనే అన్నిటికీ సరిపోతుంది. కనుక కొన్నిసార్లు చెప్తారు కదా, అంటే అన్నిటికీ సమాధానం అని చెప్తా ఉంటారు. దేవుని కృపనే మన సమస్యలన్నిటికీ సమాధానం. కనుక దేవునికి మనము ప్రార్థన చేసేవారుగా, కోజాడేవారుగా ఉండాలి. ఒకవేళ కొంచెం ప్రార్థన చేశామనుకోండి, మన కొంచెమే శక్తిని పొందుకుంటాం. లెస్ ప్రే లెస్ పవర్, మోర్ ప్రే మోర్ పవర్, మోస్ట్ పవర్ అబండెంట్ గ్రేస్. చాలా ఎక్కువగా ప్రేయర్ చేశామనుకో, దేవుని హెచ్చైన కృప మనకు దొరుకుతుంది. కనుక క్రీస్తు యొక్క శక్తి మనకు కావాలంటే ఆ కృప మీద మనము ఆధారపడాలి. కనుక ఈ యొక్క మాటలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా బలహీనతలు ఏందే నేను సంతోషిస్తున్నాను అంటాడు. అందుకని పౌలు ధైర్యంగా రాయగలిగినాడు. ఫిలిప్పీ పత్రిక 4:6 నేను ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, మరలా చెప్పుదును మీరు సంతోషం, ఆనందించుడి అని చెప్తుంది. కనుక ఎప్పుడైతే దేవుని శక్తిని మనం పొందుకుంటామో, మన బలహీనతలన్నీ కూడా దేవుడు తొలగించేస్తాడు. కనుక ఆయన కృప మీద మనము ఆధారపడి జీవించాలి. సంతోషించడం అనేది ఎప్పుడు జరుగుతుందండి? సంతోషిస్తే ఏం జరుగుతుంది? దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు మన బలహీనతలు, మన సమస్యల వలన దేవుడు మరి మహిమపరచబడాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కనుక ఏదైనా సమస్య వచ్చిందంటే, మన సమస్యలు దేవుని కృపను పొందుకోవటానికి అది చేరదు అని అనుకో. నో ప్రాబ్లం, నో ట్రబుల్ ఈజ్ బియాండ్ ద గ్రేస్ ఆఫ్ గ్రేస్ అన్నమాట. ఆ గ్రేస్కు అందకుండా ఏది ఉండదు.
కనుక ఆ యొక్క కృపను మనము పొందుకోవాలి. ఈ కృప మనకు ఉచితంగా ఇవ్వబడ్డది. ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది, ప్రతి సమయంలో ఇవ్వబడ్డది, ప్రతి సిచ్యుయేషన్లో పరిస్థితిలో ఇవ్వబడింది. కనుక ఈ యొక్క కృపను మనం కోరుకుంటూ ఉండాలి. కనుక ఈ యొక్క కృప అవైలబుల్ ఎప్పటికీ ఉంటుంది. కనుక మనకు కొన్నిసార్లు ఏమంటామంటే మనకు మంచినీళ్ళు వస్తాయి కదండి, ఉదయం పొద్దున 1 గంట వస్తుంది, తర్వాత రావు మనకి. దేవుని యొక్క కృప ఆ విధంగా ఉండదు, ఇట్స్ ఫ్లోయింగ్. ఎప్పటికీ అది కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తూనే వస్తాడు. నెవర్ స్టాప్స్. దేవుని కృప ఎప్పుడు కూడా ఆగిపోదు. ఆ యొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఎప్పటి వరకు ఈ కృప ఉంటుంది? ఆ సమస్య తీరే వరకే ఉంటుందా? ఆ సమస్య తీరిపోయినాక కృప ఉండదా? లైఫ్ లాంగ్ ఉంటుంది. దేవుడిచ్చే కృప మనతో కూడా లైఫ్ లాంగ్, మనం జీవించినంత కాలము దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది అన్నమాట. కనుక మనం ఏదైతే బాధను అనుభవిస్తున్నామో, ఏ యొక్క సమస్యకైతే మనం దుఃఖిస్తున్నామో, ఆ యొక్క సమస్యలన్నీ కూడా ఆయన అనుభవించాడు. ఆయన మనుష్య రీతిగా మన వలె శరీర రీతిగా వచ్చాడు కనుక మన వలె ఆయన బాధపడ్డాడు, మన వలె ఆయన ఆకలి కొన్నాడు, మన వలె ఆయన అలసట పొందాడు, ఆయన దాహము కొన్నాడు. కనుక హీ నోస్ అవర్ ప్రాబ్లమ్స్. కనుక ఆయన అనుభవపూర్వకంగా మన బలహీనతలను ఎరిగినటువంటి దేవుడు. కనుక ఆ యొక్క పెయిన్ అనేది, ఆ బాధ అనేది ఆ యొక్క ముళ్ళుతో పోల్చుకుంటున్నాడు. ఈ ముళ్ళన్నీ నన్ను గుచ్చుకుంటున్నాను. మీరు ఏడ్చేటువంటి ఏడుపు, మీ సమస్యలన్నీ నన్ను గుచ్చుకుంటున్నాయి, నాకు బాధ కలిగిస్తున్నాయని దేవుడు అనుకుంటున్నాడు. అందుకని మన సమస్యల కొరకు, మన యొక్క ప్రాబ్లమ్స్ కొరకు ఆయన ముళ్ళ కిరీటముతో గుచ్చుకున్నాడు. కనుక మన ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరి మీద ఉన్నాయి ఇప్పుడు? హల్లెలూయా. మన ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడు మోస్తున్నాడు, మనం మోయట్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుడికి అప్పచెప్పి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అప్పచెప్పి, ఆయన సిలువలో ఆ యొక్క ముళ్ళ కిరీటానికి అప్పచెప్పకుండా మళ్ళీ ఆ సమస్యలు మనమే తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రార్థన అయినాక ఆమె అన్న తర్వాత మనతో పాటే మళ్ళీ మన సమస్యలు తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఆయన మీద సంపూర్ణంగా మోపట్లేదని. కనుక ఆ యొక్క చిన్న ముళ్ళు మన జీవితంలో మరి ఉండాలి, తీసివేయబడాలి అంటే మనం చేయాలంటే కాస్ట్ యువర్ బర్డెన్స్ అపాన్ జీసస్. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, మిమ్మల్ని గురించి ఆయన చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద. మీరు చింతించడం వలన ఏం కాదండి, మూరడు ఎక్కువ కాదు, మూరడు తక్కువ కాదు. కనుక మీరు చింతపడద్దు, మీ చింత యావత్తు నా మీద లేదు. ఎందుకంటే నేను కృపనిచ్చే దేవుడని, విస్తారమైన కృపను మీకు ఇస్తాను, అన్లిమిటెడ్ గ్రేస్ మీకు ఇస్తాను. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు నా దగ్గరికి రండి అని ఆ పౌరు భక్తుని యొక్క అనుభవం ద్వారా ఈ రోజున దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కనుక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి దుఃఖం కలుగుతున్నా, ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా, ఎటువంటి ఒత్తిడి ఉన్నా, మరి మనశ్శాంతి లేకుండా ఉన్న, కలవరపాటు ఉన్న, కృంగుదల ఉన్న, కన్నీళ్లతో ఉన్న, మీ యొక్క హృదయం పిండేసినట్లు ఉన్న దేవుడి దగ్గరికి రండి. హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. ఆయన కృప నాకు బలహీనతలే అందున కానీ పరిపూర్ణమైనటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. ఐ విల్ గెట్ న్యూ స్ట్రెంగ్త్. కనుక ఆ యొక్క నూతన బలాన్ని దేవుడు ఇస్తాడు. ఆ కృపతో పాటు నూతన బలం, ఆయన కృపతో పాటు ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో పాటు మన యొక్క సమస్యల్లో పాల్గొంటాడు. మన సమస్యలన్నీ ఆయన మోస్తాడు. కనుక ఆయన దగ్గరికి మనం రావాలి. కనుక ఆయన దగ్గర మొదలుపెట్టుకోవాలి, మనుషుల దగ్గర కాదు. మనుషులు మనకు సహాయం చేయరు. మనం శరీరదారులు నాకేమీ చేయగలరు? ఏమి చేయరు. మనుషులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట నరుడికి మేలు. కనుక పౌలు జీవితంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ద్వారా ఆయన కృప పొందుకున్నాడు.
దేవుని శక్తిని పొందుకున్నాడు, దేవుని ప్రత్యక్షను పొందుకున్నాడు, దేవుని యొక్క క్రమాన్ని ఆయన పొందుకున్నాడు. దేవుడు ఆయనను అనుచు నిమిత్తము ప్రతి ఒక్క పరిస్థితి అనుభవపూర్వకంగా ఆయనకు నేర్పిస్తూ వచ్చాడు. ఆ విధంగా పౌలును ప్రేమించినటువంటి దేవుడు, పౌలుకి ఇచ్చిన సమస్యలు తీర్చినటువంటి దేవుడు, నీకు నాకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఆయన తీర్చడానికి ఆయన సమర్థుడు. హీ ఈజ్ ఏబుల్ టు డూ. కనుక ఆయన ప్రతి ఒక్క సమస్యకు సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు. ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే సర్వశక్తిమంతుడు. ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు, ఆల్ మైటీ గాడ్. కనుక ఆయన శక్తికి మించినది ఏ శక్తి కూడా ఈ లోకంలో లేదు. కనుక శక్తిమంతుడైనటువంటి దేవుడు మనకుండగా మనం చింతించి దుఃఖించి కన్నీళ్లు కార్చే అవసరమే లేదు. ఆయన కృపను మనం ఆశ్రయిస్తే మన సమస్యలన్నింటికి సమాధానం దేవుడు మనకు ఇస్తాడు. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. విత్తబడినటువంటి వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో ప్రభా మీరు తండ్రి ప్రభా విత్తినందుకే నీకు స్తోత్రాలు. నేను ఈ వాక్యము మాలో ఫలించినట్లుగా, నిన్ను ఆశ్రయించినట్లుగా, నీ కృపకు పాత్రులుగా మమ్మల్ని చేసి తండ్రి నీ కృపను దాన్ని మేము కోరుకొని నీ కృపలో మా సమస్యలని తీర్చుకోవడానికి మాకు శక్తిమంతుడైనటువంటి దేవుడు మాకున్నాడని విశ్వాసంలోకి మమ్మల్ని నడిపించమని నీ వాక్యాన్ని నీ నామాన్ని గొప్ప చేసుకున్నందుకే నీకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి నన్ను కూడా ప్రభా నీ పక్షంగా నిలబెట్టుకున్నందుకే నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్దింట్లో వేసే అతి పరిశుద్ధంగా ఉన్న స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.